వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. మెగా డాటర్ ఈ మధ్య ప్రొడ్యూసర్ గా మారిన సంగతి మనకు తెలిసిందే, కొనిదెల నిహారిక గారు. సో తను ఇప్పుడు తన రెండో మూవీ నిర్మాతగా వ్యవహరించి రాకాస సినిమాను ప్రొడ్యూస్ చేశారు. మరి ఈ సినిమా ఎలా ఉంది అనే అందరూ సర్చ్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ రోజు అటు బైకర్ ఇటు రాకాస రెండు సినిమాలు కూడా విడుదల అవుతున్నటువంటి నేపథ్యంలో అయితే దీనికైతే ఒక క్లారిటీ ఇచ్చేశారు కొనిదెల వరుణ్ తేజ్ గారు. సో మరి మొత్తానికి నిహారిక బ్రదర్ మనకు తెలిసినటువంటి విషయమే. సో ఈ సినిమా విషయానికి వస్తే రాకాసకి ప్రమోషన్స్ లో రామ్ చరణ్ గారు కూడా పార్టిసిపేట్ చేశారు. అటు పెద్ద పైన కూడా ఆయన స్వయంగా రిలీజ్ డేట్ ఏం మారదని చెప్తూనే రాకాస ప్రమోషన్స్ లో కూడా ఆయన పార్టిసిపేట్ చేశారు. అయితే మెగా డాక్టర్ నిహారిక కొనిదెల ప్రొడ్యూసర్ గా వ్యవహరించినటువంటి ఈ రెండో సినిమా రాకాస మూవీ పైన అందరూ కూడా సర్చ్ చేస్తున్న అసలు ఈ మూవీ ఎలా ఉంది, అసలే కామెడీ ఫ్యాంటసీ జోనర్ లో వచ్చింది, ఎలా ఉంది అని చెప్పి అందరూ సర్చ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో నిన్న నైట్ కొన్ని ప్రీమియర్స్ పడగా ఆ మూవీ వీక్షించినటువంటి వరుణ్ తేజ్ గారు సోషల్ మీడియా వేత్తగా తన రివ్యూని ఇచ్చారు. మరి అటు నయన్ సారిక సంగీత్ శోభన్ జంటగా వచ్చినటువంటి ఈ మూవీలో కాస్టింగ్ కూడా బాగానే ఉందని చెప్పుకోవచ్చు. వెన్నెల కిషోర్ కానివ్వండి, గెటప్ సీన్ కానివ్వండి, సో వీళ్ళందరూ నటన అద్భుతం అని, అదే విధంగా మానస శర్మ దర్శకత్వంలో వచ్చినటువంటి ఈ మూవీ డైరెక్షన్ కూడా సూపర్ గా ఉందంటూ వరుణ్ తేజ్ గారు చేసినటువంటి ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇకపోతే మనం మెగా డాటర్ గురించి మాట్లాడుకున్నట్లయితే అటు కమిటీ కుర్రోలు కూడా, అంటే చిన్న చిత్రాలే కాదు కంటెంట్ ఉంటే ప్రేక్షకుల్ని అలరిస్తే ఆ సినిమా సూపర్ హిట్ సాధించడం పక్కా అని చెప్పి పీపుల్ పల్స్ ని పట్టుకున్నటువంటి నిహారిక కొనిదెల కంటెంట్ ఉంటే మాత్రం దానికి ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. మరి ఆమె ప్రొడ్యూస్ చేసినటువంటి కమిటీ కుర్రోలు సినిమా కూడా ఏ విధంగా ఆకట్టుకుందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ పాజిటివ్ టాక్ చూస్తున్నట్లయితే రాకాస కూడా భారీ విజయాన్ని అందుకోవడం ఖాయం అనే కథనాలు కూడా వినిపిస్తున్నాయి. మరి వరుణ్ తేజ్ గారు రివ్యూ ఇచ్చిన దాన్ని బట్టి ఈ సినిమాలో కామెడీ, ఎంటర్టైనర్, ఫ్యాంటసీ అంతా కూడా అద్భుతంగా ఉందని మానస శర్మ గారి డైరెక్షన్ కానివ్వండి, అటు నయన్ సారిక ఇటు సంగీత్ శోభన్ గారి నటన కానివ్వండి, మరి ఎస్పెషల్ గా ఆయన వెన్నెల కిషోర్ గెటప్ సీన్ గారి నటన కూడా అద్భుతంగా ఉందని చెప్పారు. సో మరి మొత్తానికి రాకాస అయితే హిట్ టాక్ తెచ్చుకుందని మనం చెప్పుకోవచ్చు. సో ఒక 1 వీక్ లో అసలు మొత్తానికి ఈ సినిమా ఎలా ఉంది, ఇది రాబట్టేటువంటి వసూళ్లతో కూడా తెలిసిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం చూసాం కమిటీ కుర్రోళ్ళు చిన్న సినిమాగా వచ్చి ఒక పెద్ద సెన్సేషన్ ని కూడా క్రియేట్ చేశాయని. మరి ప్రమోషన్స్ లో భాగంగా కూడా నిహారిక కూడా చెప్పింది, కంటెంట్ బాగుంటే మాత్రం దానికి ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తాను, నాకు కథ నచ్చినట్లయితే నేను ఖచ్చితంగా ప్రొడ్యూస్ చేస్తానని కూడా ఆమె చెప్పింది. సో ప్రమోషన్స్ లో ఇంకా చాలా కూడా ఆమె పంచుకున్నారు. అసలు మీ ప్రొడ్యూసర్స్ అందరికి కూడా ఒక గ్రూప్ ఉంటుందా, వాట్సాప్ గ్రూప్ ఉంటుందా, అంటే ఎంత పెడుతున్నారు అన్ని కూడా మీకు తెలుస్తాయా అని చెప్పి ఆమె ప్రమోషన్స్ లో ఇటువంటి ఆన్సర్స్ కూడా ఇచ్చింది. ఇకపోతే నిహారిక గురించి మాట్లాడుకున్నట్లయితే తన కెరీర్ తొలినాళ్ళలో కొన్ని సినిమాల్లో నటించినటువంటి ఆమె తర్వాత బుల్లితెరకు కూడా పరిచయం అయింది. కొన్ని షోస్ కి ఆమె జడ్జి గా రావడం కానివ్వండి, కొన్ని షోస్ లో అలరించడం కానివ్వండి, ఇవన్నీ కూడా చేస్తున్నారు. మరి ఇటీవల కాలంలో ప్రొడ్యూసర్ గా ఫుల్ బిజీగా మారారు. ఇకపోతే కొనిదెల నిహారిక ఈ రాకాస సినిమా ప్రమోషన్స్ లో చేసినటువంటి కామెంట్స్ చాలా వైరల్ గా మారాయి. ఏంటి అంటే, నేను మెగా ఫ్యామిలీ నుంచి వచ్చాను, సో నేను ఏది చేయాలనుకున్నా అది నాకు ఆల్రెడీ నేను సినీ ఫీల్డ్ నుంచి వచ్చాను కాబట్టి నాకు చాలా ఈజీ అయిపోతుంది. కానీ కొంతమంది ఎంతో ఆశతో ఎన్నో కళలు పెట్టుకుని ఫిలిం నగర్ లో వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు అనే కామెంట్స్ కూడా ప్రస్తుతం చాలా చర్చనీయాంశంగా మారాయి. మనం కూడా నిజ జీవితంలో కూడా చూసాము. అసలు ఎంతో మంది ఆ ఆశతో రావడం, అది దాని గురించి కూడా ఆమె ఈ సినిమా ప్రమోషన్స్ లో చెప్పడం జరిగింది. సో మొత్తానికి ఆమె ప్రొడ్యూస్ చేసినటువంటి రాకాస మూవీ కూడా హిట్ టాక్ అయితే తెచ్చుకుంది. మరి ఒక 1 వీక్ 10 డేస్ ఆగితే ఈ సినిమా ఎన్ని వసూళ్లు రాబట్టగలుగుతుంది అనేది కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ఈ రోజు అటు బైకర్ రిలీజ్ అయింది, ఇటు రాకాస కూడా రిలీజ్ అయింది. మరి ఇవి రెండింటి మధ్య పోటాపోటీ ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. మరి ఈ రెండిట్లో ఏది నెగ్గుతుంది అనేది తెలియాలి అంటే మరి ఈ రోజు వేచి చూడాల్సిందే. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.